దేవతకు విజయం చేయించిన నీ విజ్ఞాన విశేష విబోధిత్యములు ఏమైనది మామ? మానాభిమాన వర్జితులై మర్యాద హితముగా మనుదయ ఋతుకోలేక మరణించుటయా రసపరిచాలన్న అపఖ్యాతి ఆపైన వేరొకటియా? ఇప్పుడేది కర్తవ్యం? మరణించుటయా? ఏది కర్తవ్యం? అభిమాన ధనుడనకి రాజాది రోజుల చేత జై జయలాము వారిని సత్కరించగల ఈ కృష్ణుడు ఎప్పుడే కానీ బాలకృష్ణుడు వివిధ దేశాధీశ రత్నరాసులని ఇది రాజముద్రిక ధారణ భోజనమైన నిష్ప్రయోజనం దీనిని ఛేదించిన వారి శాంతి శాంతింపమన్నయ్య శాంతింపము. ఆ పాండవులను చూసి భయమందితివా లేక నీ మతి చలించి నువ్వు ఇట్లు మాట్లాడుతున్నావా? నీ వేలతనములను దాంచి ఆ దాయాదులను మరింత మనలను చూసి పొరియాసము గావింపరా అన్నా. ఈ పగ సాధించుటకు రాజాది రాజా రాజా మార్తండ గడదీర గండీరమైన మనకిది ఎంత చిన్నితనమో చక్కగా ఆలోచింపము. నన్ను వారింపక దుశ్శాసన సామంతులైన పాండవులు బొత్స సింహాసనరూఢులై ఈ రారాజును చూసి పరియాసన భావింతురా. చతుస్సముద్ర వేదమునేత ధరణి సామ్రాజ్య పట్టబద్ధుండ్రైన ఈ సుయోధన చక్రవర్తిని చూసి ఒక్క బందకి పాంచాలు పరియాసముగా ఉంది. దీనిని సహించి ఈ రారాజు జీవింతున్న దుశ్శాసన జీవితున సోదరా ఎంతటి అవమానం సోదరా. జననేల
పాదమ కొని ఎట్లు సోదరా ఎంతటి అవమానం ఇది అన్ని నేను ఎట్లు భరించను సోదరా చెయ్ ఏమేమి ఆ పరమ పాతకి పాంచోలి నిన్ను చూసి ప్రయాసపడాలంటిన అన్నా సోదరా ఈ పగ సాధించుటకు మేము నూరుగురు తమ్ముడున్నాము. ఈ గౌరవానికి మా ప్రాణాలు దారపోస్తున్నాము. రాజాది రాజులే రణమబాంచి ఏటి మాటలు ప్రజా వినగనగలారే అది కాదు సోదర, అది ఈ వలన కాలేదు. భీష్మ ద్రోణ విదుర అశ్వత్థామ బాలిక సోమదత్తాది వార పరివృతుండయి అనేక సేవ సమేతుండైన ఈ స్వరూపముని పరక్రమింక వ్యర్థము అభిజాత్యం ఉద్దండ వైరి మండల ఉదయవిచ్చేతుల ప్రచండమైన ఈ కళాదండమిక నిస్వారం ఈ కళనే ఉండగా ఎందుకు సందో ఆ పరమ చేత ఆ పాండవులను బంధించి నీ పాదాలను చేసేదాక సోదరా దాని వలన ప్రయోజనమేమి? వచ్చిన మత్స మాసిపోవునా? పరాభవము సమిసిపోవునా? లేదు, నీ ఊహ సరికాదు. ఆ పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము, అమరలోక నివాసము ఆ పాండవ హతకులకు అంత సులభముగా లభించరాదు. సోదరా, చేసిన దోషములు ప్రతి నిమిషానికి తెలిచి తన దుష్కృత్యములకు ఒకచి కృషించి వాడు పేరుకు ధర్మరాజే కాని పదివే పది వ్యసనపరుడు సోదరి ఆయుష్ముతోని హస్తినావతికు రావించి పాచకులు ఆడించి సర్వము ఓడించి పొలవులు ఓడించి ఆ కుమతి పాంచాలి సభకు హీడ్పించి విగడవైదిగా మా అభివస్త్ర గావించి నువ్వు యశోరక్షకుడైన రాధేయుడు తక్కువ ప్రజా పరివారం వల్ల చూసి ఆ పాండవుల ప్రాణం వీళ్ళ వికసించిపోవ అయ్యారే ఈ పని నీ సాటి వేలని పరిహార మీద ఒరే హంస ధోరములు సలిబుల ఆ సోనాక్ష భారత ఇతిహాసముడు లిఖించబడవచ్చు. అయ్యో ఒకే దుర్గుకు నీ పాచకులు కావచ్చు, ఈ పాచకులు కావు. నేను పలికింది పలుకోవాలి.
నేను మామా ఇదో ఈ పాచికలు అందరూ ఆడే పాచికలు కాదు సార్. వీటికి అపురూపమైన ప్రభావం ఉన్నది. నేను పలుకవలే పలికే తీరవలే. ఆ పాండవులకు రాబో విషయాలు ఇప్పుడే చెప్పిస్తున్నాను. ఒకే దెబ్బకు నీ పాదదాసలుగా చేపిస్తున్నాను. నమ్ము. మామా ధర్మరాజు సామాన్యుడు కాదు, చూడ విద్యా విశారదుడు. ఉండే కావచ్చు. ఏదో ఈ లోకములో సూర్యచంద్రాదులు గతులు మారనేమో గాని ఈ శుకనిధులు మారవు మారరారు. ధర్మరాజు ఆదరించినట్టు సుమతి పాంచవాణిని కలిసి ఈ సభను గెలిపేకు నా మీద విశ్వాసమితో సోదరా, నీ భావనము ప్రశంసనీయమైన తోడుకొని అందుతుంది. మన దుశ్శాసులు పోతే అయ్యే పని కానీ విధుడిని ఆహ్వానించవాలి. విధులు ఆ ధర్మరాజు అక్కడ కదా మన పని నెరవేర్చినట్టు చక్కగాలో అది ఎంత పని మామ. ఈ రారాజు తండ్రిని ఒప్పించగలదు. ఒప్పించి పాండవులను ఒప్పించి చూడమాడించి రాజ్య సర్వస్వం అరించి కట్టుబట్టలతో వాడిని కౌరవులు కూడా భావించగలరు. సోదర దుశ్శాసన మామా గాంధార ఇక నేను తెలుసుకొని వస్తా కదా. మీరిద్దరు అంగరాజా,
రాజ్యము నిర్భయముగా ఉన్నది కదా. అవును అర్జున, నా మిత్ర భయములేక నేను నీ పదములను కాపాడుతున్నాను. భీమసేన, మా నూతన సభా మందిరము గాంచితివా? ఎట్లున్నది? దుశ్శాసన, ఆనాడు నూతన సమారంభంలో సూచితివి కదా, దానికి దీనికి ఏ సంబంధము లేదు. కావాలంటే మీ అన్నగారిని అడిగి తెలుసుకో. సరేలే. సభాసదులారా, మా ప్రియమైన పాండురాకుమారులు రాక మన నగరానికి వచ్చిన వలన మనకెంతయో సంతోషముగా ఉన్నది. ఆ అన్న ధర్మజ జూదముల అప్రవీణ సమానుడు అన్నగారు మీ ఆట చూడాలని మేము ఎంతయో కోరి ఉన్నాం. మొదలనక మా ఆటను చెల్లించండి. ధర్మనందన అమ్మగారు, పాచకులు సిద్ధముగా ఆటం ప్రారంభించుగాక. మామగారు, జూదం ఒక క్రీడ విశేషం, కానీ అది ఒక మహావ్యసనము. మొట్టమొదట వినోదంతో ప్రారంభమై కళకి విరోధానికి దారి చేయగలదు. కళాకారుడు కళాన్ని దూషించుట నీ నోటి ఇంటనే వింటున్నాను. ధర్మనందన, ధైర్యం ఉంటే ఆడము, లేక మానివేము. అయితే ఈ శకుని బాబుతో జూదంతో సులువు కాదులే. ధైర్యము చాలా కాదు మామ, తప్పక ఆడేదము. అన్నదమ్ముల మధ్య అగ్నిపురత లాంటి జూదం ఆయననేమో నా ఆలోచన. కానీ కూర్చోండి. కూర్చోడు. దుర్యోధన, రమ్ము. ధర్మజ, నీకు సరిచోడు మా మామ శకుని, నేను కాదు. పాచకుల వేరుట మామ వంతు, పందెము చెప్పుట కావాలి. ఆట సాగించు. ధర్మనందన, మామగారు, నీ మొదటి పందెమేమిటి? మామగారు, నవరత్న ఖచ్చితమైన నా రత్నహారమును పందెం పెడుతున్నాను. మామ, ఇదిగో నా కుంపందెము. వజ్ర వైడూరి ఖచ్చితమైన నా కంఠారమున పందెములు పెట్టుచున్నాను మామ. ఆట సాగించు. మహాభాగ్యము. ధర్మనందన, గెలుపు మీరే. తర్వాత పందెమేమిటి? సహస్ర సామ్రాజ్యానికి సరితూగడి నా తమ్ముడు సహదేవుని పందెం పెడుతున్నాను. మామ, పచ్చుకులేమి. నువ్వు పందెమేమిటి? ఇదిగో నా రెండవ పందెము. వజ్ర వైడూర్య మరకత మాణిక్య పరిపూర్ణమైన నా కోశాగారం నెల్లయు పందెములు పెట్టుచున్నాను మామ. మహాభాగ్యం. ఆట సాగించు. ధర్మనందన, మామగారు, గెలుపు మాది. తర్వాత పందెమేమిటి? మామగారు, ఈ జగత్తులనే అతి మోహక ప్రియ సుందరుడైన నా తమ్ముడు నటులని తాను పందెంగా పెడుతున్నాను. అది సాధ్యమేనా? అయితాను. ఎవరు కేಳಿ ఫస్ట్ ఏంటి? ధర్మనందన, తర్వాత పందెమేమిటి? ధర్మనందన, నీ ఇటువంటి కుమారుకు ఇటు అల్పమైన కానుకల పరమకో భాగేశ్వరి బరప నకల తర్వాత పనులు గెలుపు మాది. నీ సహదేవుడు మా వశమైనాడు. ఈ జగత్తులనే అతిలోక ఈ సార్ ఈ ಆಯ್ತಲ್ಲ ನೋಡುದು ಸರ್ ನೋಡಿ
కోదండ పరమ కోదండ పాండుత పాటవులు నందనందన భావమరగనిపడు నందన భావమరగనిపడు కొండము దాక మధ్యమ కొండవుల్లో అఖిలాస్త్ర కవితుడు అస్త్ర విద్యాపారగతుడు నా తమ్ముడు అర్జునుని పందెం పెడుతున్నాను. అమ్మ పచ్చలేదు నీ అర్జునుడు మా వశమైనాడు. తరువాత తర్వాత మంది ఏమిటి? మామగారు, హమిత బాహుబలుడు అపరాజితుడైన నా తమ్ముడు భీమసేనని పందెం పెడుతున్నాను. అతి బాహుబల పరాక్రముడైనటువంటి నీ భీమసేనుడు మా వశమైనాడు. మామగారు, మీ భీమసేనుడు మా వశుడు. తర్వాత మంది మామగారు, తమ్ముల దొరక పాటు రాజ సర్వస్వం వాడిపోయిన ఈ దూరమున నన్ను నేనే పందెం పెడుతున్నాను. మీరు మా వశమైతిరి. అలాగనే మామ మరి ఒక 10 మంది తర్వాత పందెం ఏమిటి? మామగారు, తమ్ముల దొరక పాటు రాజ సర్వస్వం వాడిపోయిన ఇక నా వద్ద నీకు తెలియకున్నది ఏమున్నది మామగారు? ధర్మనందన, మీరు ఓడిపోతే సరే, మీ రాజలక్ష్మి ఉన్నది కదా, ఆమెను పద్యముగా పెట్టి మేము ఆడినట్లయితే, ఒకవేళ మీరు గెలిచినట్లయితే మీ సర్వస్వము, మీ అన్నదమ్ములు అందరూ మీ వశము కాగలరు. ఆమె అదృష్టం ఎట్టున్నదో చక్కగా ఆలోచన. అవును, రాజలక్ష్మితో సహా పాండు కుమారుల దాస్యం ఒక ఎత్తు, మా పాంచలే ఒక ఎత్తు. కానీ మామగారు, మీ హస్తాంతరము అంతరించలేదా?
చేసిన మోసాలు, గెలుచుకున్న ఐశ్వర్యాలు, నిండ కన్నీరు రాకుమారుని త్వరలో నొప్పించి ఉదయశీలు మాట జవదాటని మహాపతిరతం అన్నమా పెట్టుచున్నారా? చెప్పు. తనదునా మామగారు మీ రాజలక్ష్మి మా అవసరమైంది. ఇదే నాకు వస్తుంది. అలాగే పన్నెము చెప్పము వాచకులు అది ఈ మారు కలిగి మీరు చెప్పండి. ఇదే కడపటి ఆట. మీరు గెలిచినతో మీ సర్వస్వం, మీ అన్నదమ్ములను, మీ రాజలక్ష్మితో మీ వశము కాగలరు. ఒక్కవేళ ఓడిపోతే 12 వనవాసం, 1 ఏడ అజ్ఞాతవాసం అనుభవించండి. అలాగనే మామ, సమ్మతమే. అలాగే 12 ఒకటే 3 కడపటి ఆట. అలాగే ఇది మీరు పచ్చగలేమో. అలాగే 12 సర్వనందన మామగారు గెలుపు మాది. అమోఘ శాస్త్రం సత్యాశం అమోఘమంది మాది, గెలుపు మాది. శివోదరా, నా మాట నాను చెల్లించి ఉంది. ఇక నీ ప్రతీకారం మీరు చెరుకునవచ్చు. మాట చెల్లించడం నీకే చెడు. ఎనరైన సదా ఎదురలో రామయ్య కృతజ్ఞత. పంచభక్తుగా ఆనాడు నన్ను చూసి పర్యచించిన నీకి తగిన ప్రాయచిత్తమే భావించదు. నిండు పొడవులో పురుషమ మధ్యమన సోదర దుశ్శాసన, ఈ విషయాన్ని వెల్లడించి ఆ పాంచాలి ఈ సమాన మూర్ఛనకు వెనువెంటనే తోడుకొని అలాగే అన్నయ్య. రాని వరలా ఆమె పురుగు బట్టి బలవంతముగా ఇడుచుకోగలరు. అలాగే అన్నయ్య. చూడాలి.